నీవు విన్నదంతా, నీవు తెలుసుకున్నదంతా, నీవు అనుభవించినదంతా సత్యము లేదా నిజము కాదు, కానక్కర్లేదు. నీవు విననంత మాత్రాన, నీకు తెలియనంత మాత్రాన, నీవు అనుభవించినంత మాత్రాన అది అసత్యము, అబద్ధము కాదు, కానక్కర్లేదు. నీకు తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరికి తెలియాలని గాని, నీవు అనుభవించినంత మాత్రాన ఆ సత్యాన్ని, ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించి ఉండాలని రూలు, నియమం అంటూ ఏదీ లేదు. నీకు సత్యము, ధర్మము ఏమిటో తెలిసినా దానిని పాటించకపోతే అది నీకు తెలియనట్టే. సత్యము, ధర్మము ఏమిటో తెలియకుండానే పాటించుతూ పోతే అది నీకు తెలిసినట్టే. జీవితంలో సత్యాన్ని అన్వేషిస్తూ, వెతుకుతూ, పాటించుతూ పోవడమే మనిషి చేయాల్సినటువంటి ఏకైక సాధన. అదే నిజమైనటువంటి సాధన, అదే నిజమైనటువంటి జీవిత మార్గం.